భాగీరథుని వంశంలో శంతనుడు అనే ఒక గొప్ప రాజు ఉన్నాడు. ధైర్యవంతుడు, పరాక్రమశాలి, న్యాయానికి నిలువెత్తు రూపం. ఒకరోజు వేట కోసం అడవికి వెళ్లిన శంతనుడు గంగానది తీరంలో అపూర్వ సౌందర్యంతో ఉన్న ఒక మహిళను చూశాడు. ఆమె పేరు గంగాదేవి. ఆ క్షణంలోనే శంతనుడు ఆమెపై ప్రేమలో పడ్డాడు. వివాహం కోరాడు. కాని గంగా ఒకే ఒక షరతు పెట్టింది. నేను ఏం చేసినా నన్ను ప్రశ్నించకూడదు. ప్రేమలో ఉన్న శంతనుడు ఆ మాటకు ఒప్పుకున్నాడు. వారి వివాహం జరిగింది. కొంతకాలానికి పిల్లలు పుట్టడం మొదలైంది. కాని ప్రతిసారి పుట్టిన బిడ్డను గంగా నదిలో కలిపేస్తుంది. శంతనుడు హృదయం చీలిపోయినా తన మాటను నిలబెట్టుకున్నాడు. ఇలా 7 పిల్లలు నదిలో కలిసిపోయారు. 8వ బిడ్డను కూడా నదిలో వేయబోతుండగా ఈసారి శంతనుడు ఆగలేక అడిగాడు, ఇలా ఎందుకు చేస్తున్నావు? అప్పుడు గంగా ఆగింది. ఆ బిడ్డను దేవవ్రతుడు అని పేరు పెట్టి తనతో పాటు తీసుకెళ్ళింది. ఈ బిడ్డ భవిష్యత్తు గొప్పది అని చెప్పి శంతనుడిని విడిచి వెళ్ళిపోయింది. ఆ బిడ్డే తర్వాత కాలంలో భీష్ముడిగా చరిత్రలో నిలిచాడు. ఇది భీష్ముడి కథ ఆరంభం. ఎపిసోడ్ 2 కోసం సబ్స్క్రైబ్ చేయండి.